ఈరోజు నేను మీ ముందుగా నిలబడుతున్నాను అంటే అది దేవుని కృప. మీ అందరి ప్రార్థన అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అంటే ఏం మాట్లాడాలని ఆలోచన చేసుకొని పోయిన వారం నేను మాట్లాడాలా, అది ఇంకొక మెసేజ్ ప్రిపేర్ చేశాను కానీ పూర్తిగా చేయలేదు. కానీ ఏమో దేవుడు 2 monthsగా నాతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి పొరుగు వారిని ప్రేమించలేకపోతే అది ఏంటి? చూసిన వారిని ప్రేమించలేకపోతున్నావు, అప్పుడు నన్ను ఎట్లా ప్రేమిస్తావు అని చాలా రోజు క్యాలెండర్లో ప్రేమ గురించి వస్తుంది. FMBP క్యాలెండర్ కూడా ఉంది మా ఇంట్లో, అందులో ప్రేమ వస్తుంది. మా పాప ఒక డివోషనల్ బుక్ ఉంది, అందులో ప్రేమ. అట్లా 2 months చాలా కంటిన్యూస్గా దేవుడు నాతో ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను ప్రేమ గురించి మాట్లాడటానికి అంత ఎక్స్పీరియన్స్ కాదు, కానీ ఏమో దేవుడు చాలా ఒత్తిడి పెట్టారు నాకు. అందుకే ప్రేమ గురించి మాట్లాడతామని ఈరోజు తీసుకున్నాను. నేను కూడా నేర్చుతున్నాను ప్రేమ గురించి దేవుడి దగ్గర. నేను కూడా దేవుడి దగ్గర అడిగాను, ప్రభా నిజమైన ప్రేమ హృదయం నుండి అట్లాంటి ప్రేమ ఇవ్వండి అంటే దేవుడు ఇస్తున్నారు. అందుకే దేవునికి స్తోత్రము. అంటే ప్రేమ గురించి చదివాము. అంటే దేవుడు ప్రేమ, దేవుడే ప్రేమ. వారి ప్రేమ ఎట్లాంటిదంటే అగాపే ప్రేమ అని చెప్తారు. అగాపే ప్రేమ అంటే షరతు లేని ప్రేమ. మనమందరూ షరతు పెట్టుకొని ప్రేమిస్తాం కదా, ఇది చేస్తే అది చేస్తారు అని ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ దేవుని ప్రేమ శ్రేష్టమైనది, షరతు లేదు. ఎట్లాంటి ప్రేమ అంటే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుని ప్రేమ. అంటే దేవుడు మనముని ఎట్లాంటి స్థితిలో ప్రేమించారు అంటే, మనము బలహీనులమై ఉండగా దేవుడు మమ్మల్ని ప్రేమించారు. ఎంతో మనం బలంగా ఉన్నందుకే, మంచి కార్యాలు చేస్తున్నందుకే కాదు, బలహీనులమై ఉండగా క్రీస్తు మమ్మల్ని ప్రేమించారు. ఇంకా ఏంటంటే మనము పాపులమై ఉండగానే దేవుడు మమ్మల్ని ప్రేమించారు. మంచిగా చేసిరా, పాపాలన్నీ విడిచిపెట్టిరా, అప్పుడు నేను ప్రేమిస్తానని చెప్పలేదు. ఎందుకంటే మనము మన పాపాలని మనమే శుభ్రం మన దగ్గర శక్తి లేదు. దేవుడు ఏం చెప్తారంటే అది కూడా మన దేవుని కృపనే. మన రక్షణ పొందినది దేవుని కృపనే. విశ్వాసం కూడా దేవుడే ఆ విశ్వాసం మన హృదయంలో పుట్టించారు. అందుకే మనం దేవుని నమ్మాము. అందుకే మనము ఎంత ఘోర పాపి అయినాను కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టారు. వారి దగ్గర వస్తున్నప్పుడు పాపంతోనే వస్తాము దేవుడి దగ్గర. అప్పుడు వారి రక్తంతో మన పాపాలన్నీ కడిగి అది విడిచిపెట్టడానికి కూడా వారే శక్తి ఇస్తారు. ఇంకా ఏంటంటే మనము ఎట్లాంటి వారం అంటే భక్తి లేని వారుగా ఉన్నప్పుడు, భక్తి లేదు, దేవుని మీద భయం, భక్తి లేదు, అప్పుడు మమ్మల్ని ప్రేమించారు. అదే అగాపే ప్రేమ, షరతు లేని ప్రేమ. అట్లాంటి ప్రేమ, అగాపే ప్రేమ మన దగ్గర దేవుడు కోరుతున్నారు. మనము రక్షణ పొందాము, విశ్వాసులు అయ్యాము, కానీ శిష్యులుగా కూడా ఉండాలి కదా. అప్పుడు శిష్యులుగా ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట మనం చెయ్యాలా. వారి ప్రేమ, అగాపే ప్రేమ మన దగ్గర కూడా కోరుతున్నారు. మనం ప్రేమిస్తున్నాము, ఇంకా ఎదగాల. వారు ఏం చెప్తారంటే ప్రేమిస్తున్న వారినే ప్రేమిస్తే దానికి మీకు వేరే వారికి ఏమి డిఫరెన్స్ ఉంది అని అడుగుతారు. మనం కొన్నిసారి మనల్ని ప్రేమిస్తున్న వారినే ప్రేమించడానికి
కష్టంగా ఉంటుంది మనకి. కానీ వారు చెప్తారు, మిమ్మల్ని విరోధంగా ఉన్న వారికి మీ శత్రువుల్ని స్నేహించండి అని చెప్తారు. అట్లాంటి గొప్ప స్థితికి మనము ప్రేమకు మనం రావాలా. ఇంకా మనం ఈ హింస ఇస్తున్న వారి కోసం ప్రేయర్ చేయండి అని చెప్తారు. అట్లాంటి స్థితికి మనం రావాలా. అంటే ప్రేమ అంత సులువైనది కాదు, అది చాలా విలువైనది. అది మనం చెప్పట చాలా సులభం, అని చేయటానికి చాలా కష్టము. అది మన వలన కాదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, నా లేక మీరు ఏమి చెయ్యలేరు అని చెప్తున్నారు. వారు లేక మనం ఏమీ చేయలేము. ఒక నవ్వు కూడా మనకు రాదు. నేను అది అనుభవించాను నా జీవితంలో. అందుకే దేవుడే మనకు అన్నీ ఇవ్వాల, ప్రేమ కూడా దేవుడే ఇవ్వాల. కానీ రోమియో 5:5లో వారేం చెప్తున్నారంటే, వారే మన పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో దేవుని ప్రేమని కుమ్మరించారు. దేవుడే ఉంది, మనం రక్షణ పొందాము, ప్రేమ లోపల ఉంది. కానీ కొన్నిసార్లు చేయలేకపోతున్నాము. మాట్లాడతాము, ఐ లవ్ యూ అని చెప్తాము, మనము మన క్రియల్లో కూడా చేయాలి. అదే నిజమైన ప్రేమ. వైఖరిలో ఉండాలా, మళ్ళీ క్రియలు కూడా ఉండాలా. చెప్పాలా, మన క్రియల్లో కూడా ప్రేమ అంటే ఏంటి అని చూపాలా. అదే నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ. అందుకే దేవుడు మన హృదయంలో ప్రేమ పుట్టించారు. కానీ మనము పూర్తిగా దేవుని అట్లా అగాపే ప్రేమ చూపాలంటే దేవుడు కోరుతున్నది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, విశ్వాసంలో ఎదుగుతున్నాము, బైబిల్ చదువుతున్నాము ద్వారా మనము వినుటున్న ద్వారా మనకు విశ్వాసం పెరుగుతుంది. అంటే వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పూర్తిగా సమర్పణ, మన అన్ని వారి చేతిలో సమర్పించాలి. కొన్నిసారి మనం కొన్ని సమర్పిస్తాము, కొన్ని మన కోసం పెట్టుకుంటాము, అది ఇవ్వటానికి ఇష్టపడము. ఇస్తే దేవుడు పెద్ద కష్టమైన కార్యం చేయమని చెప్తారు అని కొన్ని మనకు పెట్టుకుంటాము. అప్పుడు వారు పూర్తిగా మనలో క్రియ చేయలేకపోతారు. వారు మనం ఇస్తేనే వారు చేస్తారు. పజల్ ఉంది కదా, అందులో అన్ని పీసెస్ ఉంటేనే మనం కరెక్ట్గా అది ఫిక్స్ చేస్తాము. ఒక పీస్ లేకపోతే ఆ పిక్చర్ అసలు రాదు. అట్లనే మనం కూడా మన అన్ని బ్రోకన్ పీసెస్, మనం అందరం బ్రోకన్ పీసెస్, చాలా శ్రమలు, కష్టాలు, కన్నీరు అన్నీ అనుభవించిన వారు మనం అన్నీ దేవుని చేతిలో అప్పగిస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ శక్తి మనలో వస్తుంది. అప్పుడు మనం శక్తి పొందుతాము. అప్పుడు ప్రేమ మనలో పొంగి పొరలుస్తుంది. అది వేరే వారు అర్థం చేసుకుంటారు, మనం ప్రేమిస్తున్నామని అట్రాక్ట్ అవుతారు. మనం అంటే బైబిల్లో చెప్తుంది అన్నీ వేస్ట్, కానీ ప్రేమనే శ్రేష్టమైనది, ప్రేమనే బెస్ట్ అని ఉంది. మనం మినిస్ట్రీ చేయవచ్చు, ప్రేమతో చేస్తే అది విలువైనది. మనం పిల్లలతో మాట్లాడతాము, ప్రేమ ఉంది. కానీ ఇట్లాంటి శ్రేష్టమైన అగాపే ప్రేమతో చేస్తున్నప్పుడు పిల్లలు వింటారు, తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. అందుకే ప్రథమమైనది మనము పూర్తిగా సమర్పణ చేయాలి. అది చాలా కష్టం. మనం దేవుడి దగ్గర అడుగుడి మీకు ఇస్తాను అని చెప్పారు ప్రభు. అందుకు మనం దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు సమర్పణ చేయటానికి కూడా వారే మనకు శక్తి ఇస్తారు. పూర్తిగా సమర్పిస్తున్నప్పుడు ఆగాపే ప్రేమ మనలో పని చేస్తుంది. అప్పుడు వేరే వారు కూడా గ్రహిస్తారు. మనం కూడా దేవుని నామ మహిమ కోసం, దేవుని నామ మహిమపరచబడుతుంది. దేవుని ప్రేమ ఉండే, దేవుని ప్రేమ అంటే అది ఒక ఆత్మ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ పండు, ఫస్ట్ ఫలం, ఆత్మ ఫలం. గలేషియన్స్
5:22 ఉంది. ఇంకా అంటే మొదటి కొరింథీ 13:13 ఉంది. విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, కానీ దానికంటే ప్రేమ శ్రేష్టమైనది అని ఉంది. అన్నీ పోతుంది కానీ ప్రేమ పోవద్దు. పరలోకంలో కూడా ప్రేమ ఉంటుంది. మనం అక్కడ కూడా పోయి దేవుని ప్రేమిస్తాము, మనము దేవుని ప్రేస్ చేస్తాము, ప్రేయర్ ఇక్కడే అయిపోతుంది. కానీ అక్కడ మనము ప్రేమ పరలోకంలో కూడా వస్తే ఉంటుంది. అట్లాంటిది ప్రేమ. ఈ ప్రేమ దేవుడు ఏం చెప్తున్నారంటే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలేదని చెప్తున్నారు. ఫస్ట్ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుణ్ణి అన్నీ పూర్తిగా ప్రేమించాలి. అది కూడా దేవుడే శక్తి ఇస్తారు. అది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంటే నీవు నీ పొరుగు వారిని ప్రేమింపవలే, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలేనని చెప్తున్నారు. అంటే కొన్నిసార్లు మనం దేవుని ప్రేమిస్తాము, కానీ పొరుగు అని ప్రేమించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. వారి బలహీనత చూస్తాము, వారు కొన్ని మాటలు మనల్ని హర్ట్ చేసి ఉంటారు, వారి విశ్వాసమే ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అప్పుడు ఈ 2 ఆజ్ఞలు బైబిల్లో పూర్తి ఆజ్ఞలని నెరవేర్చినట్లు ఉంది. మనము ఎన్నో ఆజ్ఞలు ఉంది, కానీ ప్రభు చెప్తున్నారు ఈ 2 చెయ్యు, చేస్తే అన్నీ నువ్వు చేసినట్లు అన్నీ పూర్తి చేసినట్లు. అందుకే ఈ 2 చాలా అవసరం. మొదటి దేవుని ప్రేమించాలా, ఇంకా పొరుగు వారిని కూడా ప్రేమించాలా. ఇంకా ప్రేమ చాలా కష్టమైనది, కానీ దేవుడు చెప్తున్నారు అని అడిగితే నేను ఇస్తాను, ఇచ్చారు కూడా మీ అందరికీ కదా. మన ప్రార్థన జీవితంలో ఎంతో దేవుడు మనకు ప్రార్థన విని జవాబిచ్చారు. ఏమేమో అడుగుతున్నప్పుడు దేవుడు మనకు జవాబిచ్చారు. సో ప్రేమ అడుగుతున్నప్పుడు ఈ అగాపే ప్రేమ దేవుడు మనకు తప్పకుండా ఇస్తారు. ఇదిలో ఇంకా మొదటి కొరింథీ 13లో ప్రేమ దీర్ఘకాలము సహించును. మొదటి ఇది చూస్తాము, దీర్ఘకాలము సహించును. అంటే చాలామంది చూశాను, దీర్ఘకాలము సహించిన వారు ఏదో మంచి జీవితం జీవించలేదు, వారి కుటుంబంలో ఎంతో కష్టాలు ఉంది, కానీ వారిలో చాలా సహించు గుణం ఉంది. మా ఇంట్లో మా అమ్మ వారు దేవుని రక్షణ పొందినవారు, విశ్వాసి, శిష్యులు కూడా ప్రార్థన చేస్తారు, విశ్వాసంలో ఎదిగిన వారు. మా ఇంట్లో కూడా చాలా కష్టాలు ఉంది, కన్నీరు ఉంది, నష్టాలు ఉంది. కానీ నేను అంటే ప్రౌడ్గా చెప్పలేదు, దేవుని కృప వలన అట్లాంటి అమ్మ నాకు దేవుడు ఇచ్చారు. వారు ఎంత సహిస్తారంటే మేము చూస్తున్నప్పుడు వారి ముఖంలో ఎప్పుడు ఒక నెమ్మది ఉంటుంది, ఎప్పుడు ఒక రక్షణ ఆనందం ఉంటుంది. నేనంటే మా స్కూల్ నుండి ఎప్పుడు ఇంటికి పోతామని ఆశగా ఉంటాను, ఎందుకంటే నా అమ్మ ముఖం చూడడానికి. వారు చూస్తే నాకు నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది, తృప్తి ఉంటుంది. మా అమ్మ మేము ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు. మేము వస్తున్నప్పుడు మా కోసం టైం ఇస్తారు. మేము మాట్లాడితే అన్నీ విడిచిపెట్టి వింటారు మా మాటలు. అందుకే వేరే వారి ఇంకా అవసరం లేదు, మాకు బయట వారి ప్రేమ అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను ఏం ప్రేయర్ చేస్తున్నానంటే, ప్రభా నాకు అంత మంచి దీవించిన అమ్మ ఇచ్చారు,
ప్రేమిస్తున్న అమ్మ ఇచ్చారు. అట్లాంటి ప్రేమ మా సభలో కూడా ప్రభా, మా చర్చిలో కూడా మా పిల్లలందరికీ అట్లాంటి తల్లి ఇవ్వండి. అప్పుడు వారు ప్రేమ పొందుతారు. వేరే ప్రేమ కోసం బయట వెళ్ళారు. యవనస్తులు ఎంతోమంది వారికి ఇంట్లో పేరెంట్స్ టైం ఇవ్వరు. అందుకే ఆ ప్రేమ కోసం బయట బాయ్స్ దగ్గర వెళ్తారు. గర్ల్స్ దగ్గర వెళ్తారు. అట్లాంటి అగాపే ప్రేమ ఉంటే మన ఇంట్లోనే వారు తృప్తి పొందుతారు. వారు వేరే చోటుకు వెళ్ళరు. మేము 5 ఉన్నాము మా ఇంట్లో ఆడవారు. మా 5 కట్టణం లేక దేవుని చిత్త ప్రకారం పెళ్ళి జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నాము, సేవలో ఉన్నాము. మా అమ్మ ప్రార్థన అదే, రక్షణ పొందాలా, సేవ చేయాలా, అట్లా. అందుకే ఇది సహించేది. కష్టాలు మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటానికి ఈజీ, కానీ కష్టాలు ఉన్నప్పుడు, కన్నీరు ఉన్నప్పుడు, మనలో కూడా చాలామందికి ఉంది, కష్టాలు ఉంది, కన్నీరు ఉంది. పిల్లల కోసం మనం ప్రేయర్ చేస్తున్నాము, చాలా రోజులు దేవుడు జవాబు ఇవ్వలేదు. కానీ సహించు ప్రేమ మనకు సహింపిస్తుంది, శక్తి ఇస్తుంది. దేవుడు తప్పకుండా వింటారు. ఒక్కరోజు ఉంటుంది దేవుని టైం, అప్పుడు జవాబు ఇస్తారు. పిల్లలకు పెళ్ళి అవుతుంది, ఘనంగా జాబ్ దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. మన పిల్లలకి గర్భ ఫలం ఇస్తారు దేవుడు, ఇంకా స్వస్థత ఇస్తారు. అట్లాంటి దేవుడు, మన గొప్ప దేవుడు ఉన్నారు. అందుకే నెక్స్ట్ ఏంటంటే దయ చూపించును. మనలో అగాపే ప్రేమ ఉన్నప్పుడు మనం దయ చూపుతాము. అంటే పెద్దవారు చిన్నవారు అని చూడకుండా, బీదవారు రిచ్ వారు అని చూడకుండా అందరికీ మనం దయ చూపడానికి దేవుడు శక్తి ఇస్తారు. ఇంకా ప్రేమ మత్సరపడదు. మనము ఉన్నదిలో తృప్తిగా ఉంటాము. వేరే వారికి అది ఉంది నాకు లేదని మనము దేవుని ఆశీర్వాదం ఇస్తారు. మనకు ఉన్నదిలో తృప్తిగా ఉంటాము. అట్లాంటి ప్రేమ అగాపే ప్రేమ. ఇంకా ఏంటంటే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అంటే మనకు కొంచెం ఉంటే మనం చూపుతాము కదా, కానీ నిజమైన అగాపే ప్రేమ ఇలా తగ్గింపు దేవుడిస్తారు. వారు ఎంత గొప్ప దేవుడు, కానీ సెలవులో ఎంత తగ్గించు, ఎంత దెబ్బలు పడితే కూడా నోరు అస్సలు తెరవలేదు. వేరే వారు మన గురించి చెప్పాలా, బైబిల్ చెప్తుంది మన గురించి. కానీ దేవుడు ఎట్లాంటి అగాపే ప్రేమ ఇస్తారంటే మనం తగ్గింపుతో ఉంటాము. దాన్ని చూసి మన పిల్లలు కూడా మన దగ్గర నుండి నేర్చుకుంటారు. ఇంకా ఏంటంటే ఒప్పంగదు. అది కూడా మనము ప్రౌడ్గా ఉండము. ఎందుకంటే మనకు తెలుసు మన స్థితి, మనం ఎట్లాంటి వారం, ఎక్కడ ఏ స్థితి నుండి దేవుడు మమ్మల్ని లేవనెప్పారని మనకు తెలుసు. అందుకే ఎప్పుడు మనకి ఏదైనా మనం చేస్తున్నామనంటే దేవుని కృప అని దేవునికే 100% మహిమ చెల్లిస్తాం. ఇంకా ఏంటంటే ప్రేమ త్వరగా కోపపడదు. మనకిది చాలా అవసరం కదా. ఒక్కరోజు ఒక్కొక్కరితో మనము మాట్లాడాలా, వారితో కలిసి ఉండాలా. అందుకు ఎంతో రియాక్షన్స్ ఉండదు, యాక్షన్స్ ఉంటుంది. అందుకే దేవుడు మనకు అగాపే ప్రేమ ఉంటే కోపం నుండి కూడా విడుదల ఇస్తారు. మేము కౌన్సిలింగ్ వెళ్తున్నప్పుడు చాలామంది చెప్తారు వారి పిల్లలు చాలా కోపపడుతున్నారు,
అంటే వారు కోపడుతున్నప్పుడు ఎంత వారు శక్తి పొంది ఉంటారంటే అన్నీ పొగలగొట్టుతున్నారు, ఏమేమో చేస్తున్నారు, మాకు భయంగా ఉందని చెప్తారు. కానీ అగాపే ప్రేమ మనకు కోపం నుండి విడుదల ఇస్తుంది. మనము నెమ్మదిగా ఉంటాము. యేసు ప్రభు కూడా సెలవులో ఉన్నప్పుడు నోరు తెరిచి ఏమీ అరచలేదు. వారు పిల్లలు, వారందరూ సృష్టి పిల్లలు, కానీ వారందరూ విరోధంగా వారిని చంపేస్తున్నారు, కానీ వారు నోరు తెరవలేదు. మనకు కూడా చాలాసార్లు మనం ప్రేమిస్తాము, వారు మనల్ని ప్రేమించరు. దానికి ఎదురుగా అంటే కష్టాలు ఇస్తారు కొన్నిసార్లు. అప్పుడు కూడా దేవుడి దగ్గర మనం అడగాల, ప్రభా నేను నోరు మూసుకొని ఉండటానికి సహాయం చేయండి. ఈ అగాపే ప్రేమ ఉంటే మనం గమ్మని ఉంటాము, మౌనంగా ఉంటాము. అట్లాంటి శక్తి దేవుడిస్తారు. ఇంకా అంటే దుర్ని విషయమై సంతోషపడదు. అంటే మనము తోటి విశ్వాసాలని చూస్తున్నప్పుడు కొందరు బలహీనంగా ఉంటారు. అప్పుడు మనము ప్రార్థన చేయాలి, వారి కోసం బాధతో ప్రార్థన చేయాలి. మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత మనల్ని బలపరిచారు కదా, అట్లా మనల్ని అక్కడ వారిని బలపరచడానికి అక్కడ పెట్టారు దేవుడు. అందుకే దేవుడి దగ్గర వారి కోసం ప్రార్థన చేయాలి. అదే మన బాధ్యత, దేవుడిస్తున్న బాధ్యత. ఇంకా సత్యమనందు సంతోషించును. సత్యం అంటేనే దేవుని వాక్యమే సత్యం. మనం అది చదువుతున్నప్పుడనే మనకు సత్యం ఏంటని తెలుసు. అందుకే ఎక్కువ మనము టైం ఉన్నప్పుడు మన వాక్యం 1 కీర్తనలో ఉంది, దాన్ని చదివి ధ్యానించి ఆనందించాల. అట్లాంటి వాక్యం మనకు కావాలా, దానికి టైం తీసుకోవాలా. అన్నిటికీ మనకు టైం ఉంటుంది, కానీ బైబిల్ అని వస్తున్నప్పుడు కబకబా అని చదివేస్తాము. అంటే అందరు కాదు, మనం చాలామంది చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, ఆనందిస్తున్నాము. అట్లాంటి కృప దేవుడు మనకి ఇవ్వాల. ఎందుకంటే అగాపే ప్రేమ ఉన్నప్పుడు మనము కూడా, అంటే బైబిల్ అంటే లవ్ లెటర్ అని చెప్తారు. మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో ప్రేమతో మాట్లాడతారు. బైబిల్ అదే కదా, వారు మనతో మాట్లాడతారు ప్రేమతో. అందుకే మనము బైబిల్ చదవటానికి, ప్రభువా నాకు అట్లాంటి ఆశ పుట్టించండి ప్రభువా, ఆశతో చదవాలా. దేవుడు నాతో మాట్లాడతారు, ఏం కరెక్ట్ చేస్తారు, ఏం వార్నింగ్ ఇస్తారు, ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తారు, ఏం చెయ్యమని చెప్తారు, ఏం చేయకూడదని చెప్తారని మనము ఒక ఆశతో చదవాలా. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు, మనల్ని బలపరుచుతారు. దేవుని వాక్యం మనకు శక్తి ఇస్తుంది, వాక్యంలో శక్తి ఉంది. ఈ అగాపే ప్రేమ ఉన్నప్పుడు మనం సత్యంలో సంతోషిస్తున్నాము. సత్యం చదువుతున్నప్పుడే మనకు తెలుసు ఏది సత్యం అని, అందులో మనం ఆనందించాలి. దేవుడు ఆల్రెడీ రక్షణ ఆనందం మనకి ఇచ్చాడు, ఇంకా రోజు అందులో ఆనందించాలి. మనం ఆనందిస్తున్నప్పుడు చింతలు కొన్ని పోతుంది. నేను చాలా స్పెషలిస్ట్ వరీస్లో. ఊకే కూర్చుంటే ఆ నెగటివ్ థాట్స్ వస్తుంది, ఏదేదో వస్తే ఉంటుంది, స్టాప్ ఉంటుంది. కానీ నేను ప్రభు దగ్గర అదే అడుగుడి నేను ఇస్తానని చెప్పారు కదా ప్రభా, మీరు ఇవ్వండి అని అడిగి పొందుకున్నాను. ఇప్పుడు దేవుని వాక్యం కంఠస్థం చేసుకొని వేరే ఏది వస్తే ఈ మాటలే చెప్పుకొని ఇంట్లో ఊరికే ఉంటే, ఒక్కరే ఉంటే గట్టిగా చెప్తాను, పాస్టర్ ఉంటే గప్పని మెల్లగా చెప్తాను. అట్లా దేవుని వాక్యం మమ్మల్ని శుభ్రం చేస్తుంది. మనల్ని ఆనందం, రక్షణ ఆనందం మనల్ని ఎప్పుడు ఉంటుంది. అప్పుడు చింతలు చాలా, మనము స్త్రీలు చింతలు పడతాము, పిల్లల కోసం, భర్త కోసం, చాలా ఉంది మనకు. కానీ ఈ ఆనందం, సత్యంలో ఆనందిస్తున్నప్పుడు
ఈ చిందలన్నీ కూడా పోతుంది. మనము ఆనందంగా దేవునికి స్తోత్రం చెప్తాం. మనకి ఏమేం దేవుడు చేశారో చిందలు పడుతున్నప్పుడు దేవుడు చేసినవన్నీ మర్చిపోతాము. మనము ఆనందిస్తున్నప్పుడు దేవుడు చేసిన మేలు, ఆశీర్వాదము అన్నీ మనకు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు దేవుడు మనకు ఆనందం ఇస్తారు, సంతోషిస్తాము. ఇది అగాపే ప్రేమ మనకు సత్యములో సంతోషించటానికి కూడా మనకు సహాయం చేస్తుంది. ఇంకా అన్నిటిలో మనము నమ్ముతాము, అన్నిటినీ మనము ఓర్చుతాము. ఓర్పు మనకుంటుంది. ఓర్పు అంటేనే యోగు నాకు జ్ఞాపకం వస్తుంది. ఓర్పు అంటే సహించాల. ఓర్పు అంటే యోగుకు ఎన్ని శ్రమలు కదా. ఈ లోకంలో ఎవరికి కూడా అట్లాంటిది జరగలేదు, ఇంకా జరగపోదు కూడా. అన్నిటిలో శ్రమలు, ఎక్కడ చూస్తే కష్టాలు. భార్య కూడా వచ్చి తిట్టుతున్నారు. భార్య దగ్గర నుండి ఏదో దొరుకుతుందంటే, ప్రేమ దొరుకుతుందంటే, ఇంకా సరే భార్య ఇట్లా మాట్లాడారు, ఇంకా ఫ్రెండ్స్ అయినా నన్ను అర్థం చేసుకుంటారు అంటే 7 రోజు మౌనంగా ఉన్నారు. అప్పుడు బాగుంది. మళ్ళీ వారు నోరు తెరిచి మాట్లాడితే పాపం వారు హర్ట్ అవుతున్నారు. అర్థం చేసుకోలేదు వారు. కానీ వారికి తెలుసు అర్థం చేస్తున్న ఒకరు ఉన్నారు. వారు అన్ని కష్టాలు పడ్డారు. అంటే అట్లాంటి దేవుడు నాకు ఉన్నారని యోగుకు తెలుసు. అందుకు ఇక్కడ అన్నీ చూడలేదు యోగు, పైన చూశారు. పైన చూసినప్పుడు బైబిల్ ఉంది, యేసు వైపు చూడండి అని ఉంది. యేసు వైపు చూసినప్పుడు మన కష్టాలన్నీ చిన్నగా అయిపోతుంది. మనం కష్టాలన్నీ చూస్తే కష్టాలన్నీ పెద్దగా ఉంటుంది, దేవుడు చిన్నగా అయిపోతారు. అందుకు యోగు దగ్గర నుండి నేర్చుకోవాలి. అన్నీ పోయింది, మనకు అట్లాంటి కష్టం రాలేదు. అందుకే యేసు వైపు చూడాలి. అప్పుడు మనకు ఉత్సాహం వస్తుంది, మనకు శక్తి వస్తుంది, బలం వస్తుంది. అట్లా దేవుడు మన మీద దీవిస్తారు. ఇంకా దేవుడు చెప్తున్నారు, వాక్యముల గైకోను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం మావును అని చెప్తున్నారు. దేవుని మాటలు కైకొనున. అందుకే వారు ఏం చెప్తున్నారంటే, మాటలు అంటే దేవుని ప్రేమించు, ఇంకా పొరుగు వారిని ప్రేమించు, అందులో వారి ఆజ్ఞలు అన్నీ ఉంది. అందుకు దేవుడు మనకు దేవుని ప్రేమించటానికి, పొరుగు వారిని ప్రేమించటానికి సహాయం చేస్తారు. ఇంకా మా పాప గురించి చెప్పాలంటే, అంటే ఇంకా ఒకటి ఉంది, మనము వేరే వారు నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ అని ఉంది. వేరే వారు తప్పులు మనము పెట్టుకోము మనసులో. వేరే వారు మన దగ్గర కొన్నిసార్లు షేర్ చేస్తారు వారు చేసిన పాపము, వారిలో ఉన్న బలహీనము. అప్పుడు మనము మనసులో పెట్టుకుంటాము, అయ్యో వారు ఇట్లా చేశారా, అట్లా మనసులో మళ్ళీ మళ్ళీ వస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో మనం కూడా చెప్తాము, ఆ రోజు, ఆ వర్షం, ఆ నెల, ఆ రోజు అక్కడ మీరు ఇట్లా చెప్పారు, మీరు ఇట్లా చేశారు అని చెప్తారు. కానీ అది కూడా ప్రభు మనకు మంచి మనసు ఇస్తారు. వారు ఎట్లా క్షమిస్తారో, మనకు ఎంత పాపం క్షమించారు కదా మనకు, అట్లా మనం కూడా క్షమించే హృదయం దేవుడు ఇస్తాడు. మా పాప అంటే నేను గొప్పగా చెప్పలేదు, దేవుని కృపతో చెప్తున్నాను. మేమిద్దరు మా పాపతో ఫ్రెండ్స్గా ఉంటాము. మేము ఏదైనా తప్పు చేస్తే కూడా ఆమె దగ్గర సారీ అడుగుతాము, చెప్తాము. ఆమె బాగా వింటుంది. కానీ ఒక్కసారి కూడా మళ్ళీ ఆమె ఏమి చెప్పలేదు. అమ్మ మీరు అట్లా చేశారు కదా మమ్మీ, డాడీ మీరు అట్లా చేశారు కదా అని ఒక్కసారి కూడా అసలు మాటలు కూడా ఎత్తలేదు.
అట్లాంటి కృప ఆమెకి దేవుడిచ్చారు. అందుకెంతో నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంటే దేవుడు ఇట్లాంటి గొప్ప అగాపే ప్రేమ మనకిస్తున్నప్పుడు మన ఇల్లు ఒక పరలోకంగా ఉంటుంది. కష్టాలు ఉంటుంది తప్పకుండా, అన్నీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే దేవుడే చెప్తున్నారు మీకు కష్టాలు ఉంటుంది అని. దేవుని నమ్ముకుంటే అన్నీ మంచిగా ఉంటుంది. కొన్ని ఉంటుంది, కొన్ని లేకుంటుంది, కానీ దేవుడు ఉన్నదిలో తృప్తి ఇస్తారు. ఈ ప్రేమ, అగాపే ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము అంటే సంపూర్ణంగా సమర్పించి వారి దగ్గర నుండి ఈ అగాపే ప్రేమ పొంది మనము సాక్షి బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనం ఇంట్లో నెమ్మది ఉంటుంది, మన సభలో వెలుగు వస్తుంది. మనం వెళ్తున్న ప్లేస్లో వారందరూ మనముని చూసి మనం మాట్లాడే అవసరం లేదు. మన బిహేవియర్ చూసి వారు దేవుని బిడ్డలు, వారు ప్రేమిస్తున్నవారు. మన జీససే అంటే ప్రేమ, మన క్రిస్టియానిటీ అంటే ప్రేమ, రక్షణ అంటే ప్రేమ, అన్ని ప్రేమనే. అదే దేవుడు కోరుతున్నారు మన దగ్గర నుండి. మనము ప్రేమిస్తున్నాము, ఇంకా అగాపే ప్రేమలో మనం ఎదగాల. అప్పుడు మన ఇల్లు పరలోకంగా ఉంటుంది. కష్టాలు ఉంటుంది, కన్నీరు ఉంటుంది, కానీ పరలోక ఆనందం దేవుడిస్తారు. పిల్లలు లోబడలేదా, సెల్ ఫోన్లోనే ఉన్నారా, చెప్తే మాటలు వారు వినలేదా, చదవలేదా, ఎప్పుడు సెల్ ఫోనే, చదవలేకుండా క్రికెట్ ఫుట్బాల్ అని వెళ్తున్నారా, మన మాట వినలేదా? మీ దేవుడి దగ్గర అగాపే ప్రేమ అడగండి, సమర్పించండి పూర్తిగా. అది మళ్ళీ మళ్ళీ మనం తీసుకుంటాం, కొన్నిసారి సమర్పించి మళ్ళీ తీసుకుంటాం. అది ఒక్కరోజు పని కాదు, రోజు అది మనం చేస్తే ఉండాలి. అట్లా చేసి మన పిల్లలు కూడా మన మాట వింటారు, మనకు లోబడతారు, ప్రేమిస్తారు, మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. ఇట్లాంటి అగాపే ప్రేమ మనలో ఉన్నప్పుడు మన భర్త కూడా కొందరు రక్షణ లేక ఉంటారు, వారు కూడా మన ప్రవర్తన చూసి వారు మారుతారు. దేవుడు బైబిల్లో చెప్తున్నారు, మీ ప్రవర్తన ద్వారా తమిళ్లో శాంతము అమైదలముళ్ళ ఆవి అని ఉంది. నెమ్మదిగా మనము ఉన్నప్పుడు మన ప్రవర్తన చూసి మన భర్త కూడా మారుతారు. అట్లాంటి అగాపే ప్రేమ దేవుడు నాకు మీకు ఇచ్చి మన పరలోక ఆనందం అనుభవించాలని దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, దయచేస్తారు, సహాయం చేస్తారు. అందరికీ వందనాలు. ఇంతకుముందు ఒకసారి చేసాం, మళ్ళీ చేద్దాం. ప్రేమ పరీక్ష అదే మళ్ళీ 1 కొరింథీ తీయండి 13, 1 కొరింథీ 13. ప్రేమ పరీక్ష, లవ్ టెస్ట్. ఒకసారి నేను మా పాప ఊబర్ క్యాబ్లో వెళ్తూ ఉన్నాము. వాడు ఒక సినిమా పాట వేశాడు. మా పాప విని ఆ పాట ఏంటంటే, నా గుండెకు దారం కట్టి ఎగరేసావే అని వీడు పాడుతున్నాడు. నా గుండెకు దారం కట్టి ఎగరేసావే, ఇష్టం ఉన్నప్పుడు కట్ చేసావే. ఇష్టం ఉన్నప్పుడే కాదు, ఇష్టం లేనప్పుడు కట్ చేసావే. అంటే నా గుండె నీకు గాలిపటంలాగా ఉంది, ఉన్నంతసేపు కట్టుకొని వాడుకున్నావు, తర్వాత కట్ చేసావు. సేమ్ థింగ్ అమ్మాయిలతో కూడా అంతే. ఏరా నీకు ఇష్టం ఉన్నంతసేపు నా గుండెకి దారం కట్టి ఎగరేసుకున్నావు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి వస్తే కట్ చేసి గాలిపటంలాగా ఎగిరిపోయేలా చేస్తావు. ప్రేమ చాలా ఇంట్రెస్టింగ్. 1 కొరింథీ 13. ఇది మీకు కొంతమందికి తెలుసులేండి ఆల్రెడీ. ఏం చేయాలంటే 4 నుండి 4, 5, 6 వచనాల్లో ఎక్కడెక్కడ ప్రేమ ఉందో మీ పేరు పెట్టి చదవండి. సరేనా? నేను చదువుతాను, వినండి. 4వ వచనం మీరు ఎలా చదవాలి. జెఫన్యా పీటరు దీర్ఘకాలం సహిస్తాడు.
జఫన్యా పేతురు దయ చూపిస్తాడు. జఫన్యా పేతురు మత్సరపడడు. జఫన్యా పేతురు డంబంగా ప్రవర్తింపడు. ఆయన ఉప్పొంగడు, అమర్యాదగా నడవడు. సో అండ్ సో. ఓకే, మీకు నెక్స్ట్ 3 నిమిషాలు టైం ఇస్తాను. మీకు మీరే చదువుకోండి, పక్కన చూడవద్దు. నీకుందా ఇది అని అనక. ఓకే, 1 2 3 4 5 6 వచనాలు మీ పేరు పెట్టి చదవండి. దేంట్లో పాస్ అయ్యారో, దేంట్లో పాస్ అవ్వలేదో, దేంట్లో ఫెయిల్ అయిపోయారో, దేంట్లో ఏదో సుమారుగా అట్లా పాస్ అయిపోయాను, దేంట్లో 100కు 100 మార్కులు వచ్చాయో మీకే తెలుసు. ఓకే, ఇంటికెళ్ళి చేసుకోండి తర్వాత. ఇప్పుడు ఇంతకంటే ఇంకా సీరియస్ పరీక్ష ఏంటో తెలుసా? మీ ఆయన పక్కన కూర్చోబెట్టి నా గురించి మీరు మార్కులు ఇవ్వండి అంటే ఏమిస్తాడు? నా భార్య దీర్ఘకాలము సహిస్తుంది, ఎస్. నా భార్య దయ చూపిస్తుంది, ఎస్. నా భార్య స్వప్రయోజనముకు విచారించుకున్నదు. నా భార్య త్వరగా. ఎన్ని మార్కులు ఇస్తాడు మీ ఆయన? చాలా బైబిల్ 2000 సంవత్సరాలు పురాతనమైంది, కానీ ఇప్పుడు కూడా వర్తిస్తుంది. సో ఇప్పుడు అదే మీరు మళ్ళీ మీ భర్తతో కూర్చొని మరి మీ గురించి కూడా నేను చెప్తాను, నా అభిప్రాయం కూడా తెలుసుకోండి అని చెప్తే మరి ఆయన ఒప్పుకుంటాడా? లేకుంటే ముందు నువ్వు బాగుపడు, తర్వాత నా సంగతి చూద్దాంలే. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరైనా వాక్యం చెప్పాలంటే దయచేసి పేర్లు ఇవ్వండి. అందరికీ అవకాశం ఉంది, ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ మ్యాక్సిమం 20 minutes to 30 minutes, 20 to 30 వరకే, ఎక్కువ లేదు. ఇక్కడ ఎవరైనా సిద్ధంగా ఉంటే మాట్లాడండి. ఫ్యూచర్లో కొన్ని కొత్త వెరైటీ స్త్రీల మీటింగ్లు చేయాలని ఉంది. మేబీ కొన్నిసార్లు చెట్టు కింద మీటింగ్ ఉండొచ్చేమో. బైబిల్లో వంటలు అని ఒక అంశం చేస్తున్నారు. బైబిల్లో వంటలు ఎప్పుడైనా ఆలోచించారా? సబ్జెక్టు లేదు కదా. బైబిల్లో వంటకాలు, ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయి, ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు అనేది, వంటకాలు చేసిన వాళ్ళు పురుషులా స్త్రీలా అన్నీ కూడా చూద్దాం. మీకు ముందుగానే టాపిక్ ఇస్తున్నాను, మీరు కొంచెం దాని గురించి ఆలోచిస్తున్నారు కదా. ఆలోచించి మీరు కూడా అది చేతురు. కానీ ఆ వంటకాలని మనం డెమోన్స్ట్రేషన్ లాగా చెట్టు కింద మనం స్టవ్ పెట్టుకొని ఒక ఐటమ్ మనం కుక్ చేసుకున్నాం. అదేదో నేను చెప్తాను తర్వాత. అన్నీ తెలిసింది కాదు, ఇడ్లీ వడ కాదు, అది మనం చేద్దాం. బైబిల్లో వంటకాలు, ఆ వంటకాల్లో మనం ఏమి నేర్చుకుంటున్నాము, వంటకాల వల్ల కూడా ఏం జరిగింది అన్నది మీకు తెలుసుగా. ఒక వంటకం వల్ల గొడవలు వచ్చినాయి. ఏంటది? ఆ వంట ఎవరు చేశారు? రెబెక్కా. యాకోబు చేశాడా, ఆయన భార్య చేస్తాడు? రెబెక్కా.
ఆ ఒక్క వంటకం వల్ల ప్రాబ్లం వచ్చిందా? అన్నదమ్ముల మధ్య జగడం అయిపోయింది. ఒక్క వంటకం ఏంటి ఆ వంటకం అన్నది నేను చెప్తాను. బైబిల్లో ఆమె చేసిన సూప్ ఏంటి, బైబిల్ పండితులు ఏమంటారు, ఆమె చేసిన వంటకంలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అది మనం తర్వాత చూద్దాం. సరే, నెక్స్ట్ వీక్ ఎవరైనా వాక్యం చెప్పాలనుకుంటే నెక్స్ట్ వీకే అని కాదు, ఈ నెల చెప్పాలనుకున్న వారు దయచేసి పేర్లు ఇవ్వండి. మనం అందరం కలిసి నేర్చుకోవటం మనకి ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఇక్కడ దీన్ని ఆపేస్తాను.